బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి అనేక భోగభాగ్యాలు మీ ఇళ్ళకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ప్రజల యొక్క ఈ ఏవైతే ఉన్నాయో వనరులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నడిపించేటువంటివి అన్నిట్లో కూడా ఆ భోగాలన్నీ వేరే వాళ్ళకి చెందుతున్నాయి అనేది ఈరోజు చెప్పుకునేటువంటి మాట. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ గనులకి పుట్టినిల్లు. ఎన్నో గనులు ఉన్నాయి, బైరటీస్, బాక్సైట్, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ప్రతి చోట కూడా. కానీ ఇది ప్రభుత్వ పరంగా తవ్వకాలు జరిగి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా ఉన్నట్టయితే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్రమార్కులు కూటమిగా ఏర్పడుతూ, అంటే కూటమి ప్రభుత్వం కాదండి, సిండికేట్ అవ్వడం, ఈ సిండికేట్ అవ్వడం కావచ్చు, లేదు అంటే అనుయాయులకి కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు అధికారులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ మొత్తానికి అవినీతి మయం అయిపోతున్నాయి. ఇప్పటి నుంచే కాదు, 1977లో మొదలుపెట్టినటువంటి మంగంపేట బైరటీస్ ఆ గనులకు సంబంధించే ఇవాళ ప్రత్యేక కథనం చూసాం. అలాగే ఇంకాస్త లోతుగా వెళ్ళి అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అన్నటువంటి విషయాలు తెలుసుకునేటువంటి కార్యక్రమం మనం దీంట్లో చేద్దాం. సో పూర్వాపరాలు ముందుగా మనం చూసినట్లయితే కనుక మంగంపేట బైరటీస్ గనులకి సంబంధించి మొత్తం 200 కోట్ల రూపాయలు కేవలం ఒకే ఒక్క వ్యక్తి 200 కోట్ల రూపాయలు ఇందులో ఆర్జించాడు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. హీఈస్ నన్ అదర్ దాన్ గనుల శాఖ మాజీ ఎండి, ఏపీఎండిసి చైర్మన్ అయినటువంటి విజి వెంకటరెడ్డి. గనుల వెంకటరెడ్డి అంటారు ముద్దుగా, అందరికీ తెలిసినటువంటి వాడు. అయితే ఈయనకి ఏమైనా మైనింగ్లో చాలా ఎక్స్పర్టీస్ ఉందా, ఈ మినరల్స్, జియాలజీ వీటన్నిటికీ అంటే అబ్బే ఏమీ లేదు. ఎక్కడో నేవల్కి సంబంధించిన దాంట్లో పనిచేసేవాడు, కోస్ట్ గార్డ్, దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడాలి, ఇవన్నీ చేసేవాడు. ఆయన్ని తీసుకొచ్చి ఆఘమేఘాల మీద ఇక్కడ నియమించింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 5 ఏళ్ల పాటు చక్కగా అందులో తిష్ట వేసుకున్నటువంటి సదరు ఘనుడైనటువంటి వెంకటరెడ్డి ఆయనకి 200 కోట్లు ఒక్క దాంట్లోనే తీసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు, దాంట్లో ఏమేం చేశారు అనేటువంటిది, ఎంతమందిని కొల్లగొట్టారు అనేటువంటిది. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్లని, మంగపేటకు సంబంధించినటువంటి ఈ గనుల కాంట్రాక్ట్లని ఒకే కంపెనీకి కట్టబెట్టడానికి కూడా ఈయన చాలా పెద్ద ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. మరి దాంట్లో వాళ్ళకి ఎక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది ఇంకా తెలియనటువంటి విషయం, పూర్తిగా విచారణ జరగాలి. అందులోనూ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలకి ఎక్స్పోర్ట్ చేయండి అంటే అబ్బెబ్బే లేదు మేము విదేశాలకి చేయాలి అని చెప్పి ఒకటే కంపెనీకి ఎలిజిబిలిటీ దక్కేలాగా టెండర్లలో ఆయన పావులు కదిపి ఇవన్నీ కీలకంగా పనిచేశాడు. మొత్తానికి చాలా భారీ కుంభకోణాలే ఈ మంగంపేట బైరటీస్ గనులకు సంబంధించి జరిగాయి. చాలా విలువైనటువంటి గనులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో మైనింగ్కి సంబంధించి వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రకృతి వనరులని సైతం పూర్తి స్థాయిలో విధ్వంసం చేయడమే కాదు దోచుకున్నారు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుకకి సంబంధించి జేపీ అనేటువంటి ఒకే ఒక్క కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత లిక్కర్ షాపులు ప్రభుత్వమే రన్ చేస్తుంది, అవుట్సోర్సింగ్ పద్ధతిలో దాంట్లో ఉద్యోగులను నియమించుకుంటామని చెప్పి దానికి కూడా మళ్ళీ ఇంకా కేవలం ఒకే ఒక్క సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చి, రెడ్డి కార్పొరేషన్ సంథింగ్ ఏదో పెట్టారు, దానికి రెడ్డి ఎంటర్ప్రైజెస్ అని చెప్పి దానికి మాత్రమే ఇచ్చి దాని త్రూనే ఉద్యోగులను తీసుకున్నారు. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఉంది, ప్రతి దాంట్లోనూ కేవలం ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి, మిగతా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసేసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించడానికి అవసరమైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టెండర్వి మార్చేసి ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటికి ఇచ్చుకున్నారు. సో మొత్తానికి ఇవాళైతే హాట్ టాపిక్గా నడుస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాసనలే ప్రభుత్వంలో ఉన్నాయి. అదే పాలసీని కూటమి ప్రభుత్వం కూడా అన్నిట్లో కాదు, మేజర్ కొన్ని విషయాల్లో మాత్రం వైసీపీ పాలనలో ఉన్నటువంటి విధానాలనే పాటిస్తూ వీళ్ళు కూడా అందులో చేతులు కలుపుతున్నారా, అవినీతిలో వీళ్ళు కూడా వేళ్లు పెడుతున్నారా అన్నటువంటి అనుమానాలను కలిగించేలాగా పనులు ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఇవాళ తెలుసుకుందాం. వీటి మీద మనతోటి డిస్కస్ చేయడానికి, అనేక విషయాలు ఇంకా తెలియజేయడానికి, గతంలో ఏం జరిగింది, అలాగే ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతోంది అన్న దాని మీద చెప్పడానికి ప్రముఖ విశ్లేషకులు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి సిఏ నేతి మహేశ్వరరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. ముందుగా భోగి శుభాకాంక్షలు.
సో మంగంపేట బైరటీస్ అంటే ఇది చాలా మందికి ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళకి మంగంపేట బైరటీస్ అంటే ఏదో ముగ్గురాయి గనులు అక్కడ కడపలో ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఇదంతా ఉండేది. ఇది మాత్రమే తెలుసు. బట్ లోతుగా ఇందులో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియలేదు. ఈ రోజు కూడా ఉన్నటువంటి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. రేపు 16వ తేదీన టెండర్ అనేది క్లోజ్ అవబోతోంది. ఈ బైరటీస్కి సంబంధించి ఉత్పత్తి చేయడానికి, వేరే కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి దానికి టెండర్లు పిలిచారు. ఆ టెండర్ ఒకే ఒక్క కంపెనీకి ఫేవరబుల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా తీసుకెళ్తోంది. సో దీన్ని ఎలా చూడాలి మనం? అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ముఖ్యంగా అసలు ఈ చర్చ పెట్టిన బీఆర్కే న్యూస్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ పాలసీకి మనకి మైనింగ్ పాలసీ చూస్తే ఎంత వేరియేషన్ ఉన్నది మనకి చూస్తే అర్థమవుతా ఉంటుంది. ఇక్కడ యుఎస్ పాలసీ ఇక్కడే ఒకసారి డౌన్లోడ్ చేసి చూస్తే ఈ మధ్య గత ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ పాలసీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఈ మైన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా క్రూషియల్, అవి ఇంకో చెప్పాలంటే క్రిటికల్ ఐటమ్స్, రీజనరేట్ చేయలేని ఐటమ్స్. కాబట్టి భవిష్యత్ తరాలకు కూడా మైనింగ్ తాలూకా వాళ్ళు ఉండాలి అన్న దాంతో స్ట్రాంగ్ పాలసీస్ అయితే వెస్ట్రన్ కంట్రీలో, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీలో ఉంటాయి. పట్ల మన కంట్రీ కానీ కొన్ని పేద కంట్రీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మెయిన్ వచ్చేకి ఈ మైనింగ్ పాలసీని దోపిడికి వాడే విధానం ఏంటంటే, ఈరోజు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనం ఉన్నాం, వచ్చాం, దోసుకున్నాం, అయిపోయే విధంగా ఈ పాలసీస్, ఈ సిస్టమ్ అంతా చూసినప్పుడు ఒక 40-50 ఏళ్ళ తర్వాత భవిష్యత్ తరాలకి దేశంలో ఏమి మిగలదు అనేది భయపడతా ఉన్నాం. అలాంటి అంశం, అలాంటి సందర్భంలో మీరు ఈ చర్చ పెట్టడం, ఆ చర్చకి నన్ను పిలవడం, ధన్యవాదాలు. ఇక్కడ మనం చూసుకుంటే యుఎస్ మైనింగ్ పాలసీ మనం కానీ చూస్తే అక్కడ స్ట్రాంగ్ పాలసీ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడున్న మైనింగ్ ఎంత ఆడాలి, భవిష్యత్తుకి ఎంత ఆడాలి, దాని తాలూకు ఎఫిషియెంట్ యూటిలైజేషన్ అంటారంటే ఆ మైనింగ్ ఎలా మనం ప్రాపర్గా వాడాలి. చాలా అసలు అది పెద్ద రిగరియస్ ప్రాసెస్. దాంట్లో అపాయింట్ చేసే అధికారులు కానీ, ఏజెన్సీలు కానీ, ఏజెన్సీల తాలూకా లాలు కూడా అమెండ్ చేసే పరిస్థితి ఒక్క యుఎస్ గవర్నమెంట్ కాదు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఉన్నాయి. ఇది అంతర్జాతీయ తాలూకా అకౌంటింగ్ విధానం. ఇక్కడ అన్ని కూడా మనం చూస్తే అర్థమవుతాం. ఇక్కడ మనకు వచ్చేకి మన దేశంలో ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తే పర్టికులర్గా ఈ మంగపేట తాలూకు మైనింగ్ గన్స్ గురించి మనం కానీ లోతుగా చూస్తే, ఇది నేను ఒక వీడియో చూసాను. రాజశేఖర రెడ్డి గారు ధర్మపేట ఉన్న దాంట్లో ఏం మాట్లాడారంటే, ఈ మైనింగ్ తాలూకు అలిగేషన్స్ అప్పుడున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేవారు. దాంట్లో వాస్తవాలు కొన్ని ఉన్నాయి, దానికి నాకు సంబంధం లేదు. కాకపోతే మా నాన్నగారు దాంట్లో డైరెక్ట్గా ఉన్నారని చెప్తున్నారు. మా నాన్నగారు ఒకవైపు ఉన్నారని చెప్తున్నారు, రెండోది నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. అలా మొదలైన దీన్ని అప్పుడు జాతీయం చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అదొక హర్షించదగ్గ అంశం. ఎందుకంటే ఈ లీజ్ ప్రాసెస్ అంతా కూడా ప్రభుత్వమే చేస్తూ ఉంది, దీన్ని ఒకే యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ఇంకా ఈ మంగపేట మైనింగ్లో మనకి పొలరిన్ అని ఇంకా ప్రీషియస్ మెటల్ అంటే ఒక గ్రామ్ బంగారానికి 250 రెట్లు విలువ చేసే విలువైన ఖనిజం ఉంది అక్కడ. అలాంటి ఖనిజం ఉన్న ఇది మనం కానీ ప్రాపర్గా డీల్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులన్నీ పోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే పరిస్థితి. ఎంతటి ప్రాధాన్యత ఉన్న ఈ మంగపేట తాలూకు ఈ మైన్స్ని ఎలాంటి విధానం వీళ్ళు వెళ్తున్నారనేది మనం చూసుకుంటే, ఇందాక మీరు అన్నట్లు ఎమరాల్డ్ తాలూకు ఏదైతే ఉందో దాని టర్న్ ఓవర్ కూడా 50 కోట్లు, లేదా దానికి ఇవ్వడం కోసం కొన్ని కండిషన్స్ పెడతారు. మొన్న నేను ఒక డిస్కషన్లో మనం ఏదైనా ఒక వ్యక్తికి పోస్ట్ ఇవ్వాలంటే ఈ కండిషన్స్ ఇలా, సపోజ్ నేతి మహేశ్వరరావు పోస్ట్ ఇవ్వాలనుకోండి, వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఉండాలి, లేదా వెనకబడిన ప్రాంతాల్లో ఉండాలి, సిఐ ఉండాలి, ఇలా 4-5 కండిషన్లు పెట్టారనుకోండి, ఫిల్టర్లో నేతి మహేశ్వరరావు వస్తాడు. ఇలాగే మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటాం ఈ మైన్స్ కానీ ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టేది, ఆ కండిషన్స్ సాటిస్ఫై కలిగిన మనలాంటి వాళ్ళకి చెప్పగలిగి ఇదే క్రోనిక్ క్యాపిటలిజం అంటారు. దీని మీద కదా కాగ్ మాట్లాడింది. యాక్చువల్గా కాగ్ వచ్చేకి రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఈ మధ్య, కాగ్ రిపోర్ట్లో కూడా ఏదైతే ఈ ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్యంగా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తాలూకు అధికారుల నియామకం, ఈ వర్కౌట్ ఇవన్నీ కూడా క్రోనిక్ క్యాపిటలిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి, అవినీతికి కరప్షన్స్కి ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయనేది కాగు నవంబర్లో మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ అన్ని లేయర్లు, ఒక లేయర్ జనరల్గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి నాకు
ఈ ఈ ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది, ఒక అంశం ఏదన్నా జరిగితే సో రాష్ట్ర స్థాయి నుంచి, ఎమ్మెల్యే స్థాయి నుంచి, సో ఇక్కడున్న అధికారుల స్థాయి నుంచి, వసకి ఆ ఆఫీసులో పనిచేసే ప్యూన్ స్థాయి నుంచి వీళ్ళందరినీ సో స్ట్రక్చర్లో తీసుకొని వీళ్ళందరికీ తలా 10 రూపాయలు పెట్టి ఒక మాఫియా నడిచే విధంగా ఇక్కడ మనం అధికారుల నియామకం కానించి మనం చాలా మంది అంటూ ఉంటారు, కొంతమంది అధికారులు జనరల్గా ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వంలో మేము అలిగేషన్ చేసాం, గోపాలకృష్ణ ద్వివేది లాంటి వాళ్ళు కానీ చాలా మందిని చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వంలో మేము అలిగేట్ చేసాం అంటే వెళ్తే కార్పొరేషన్ ద్వారా తెస్తున్నారు, అకౌంట్స్ వేయట్లేదు, రెస్పాన్సిబిలిటీ లేదని మాట్లాడినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం తాలూకా సో ఆ పార్టీల తాలూకా మీడియా కానీ అవన్నీ కూడా విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. ప్రభుత్వం మారిన తర్వాత మేము అవన్నీ మారుతాయి అనుకున్నాం, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ కూడా నిన్న చూస్తే నేను ప్రవీణ్ అనే ఐఏఎస్ని అపాయింట్ చేశారు. అతను ట్రాక్ రికార్డులు చెక్ చేస్తే అతనికి టూ వీక్స్ జైలు ఇంప్రిజన్మెంట్ వేసింది కోర్టు. ఎందుకంటే విశాఖపట్నంలో కలెక్టర్గా చేసిన వ్యక్తికి 2 వీక్స్ ఎందుకు వేశారంటే ఆ కోర్టు ఆర్డర్నే అతను ఫాలో అవ్వలేని పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పదవులు ఇస్తే అంటే ప్రీషియస్ ఒక దేశానికి ఉపయోగపడే ఒక మైనింగ్ తాలూకా పదవులు ఈ ప్రభుత్వం ఇస్తున్నాయంటే నేను అదే చెప్తున్నాను, మార్పు ప్రభుత్వాలు మారటంలోనే ఉంది కానీ మార్పు విధానాల్లో లేదు. అంటే ఆ ప్రభుత్వం అంత ఓడించి 11 సీట్లు ఇచ్చారంటే మీరు చెప్పినట్టు ఈ మైనింగ్, ఈ దోపిడీ అన్నిటినీ ప్రజలు గుర్తించి వీళ్ళకి ఇంత మెజార్టీ ఇచ్చిన, ఇంత బాధ్యత ఇచ్చిన ఈ ప్రజల నమ్మకాన్ని వీళ్ళు మళ్ళీ అదే చర్యలతో అదే విధంగా కాంప్రమైజ్ అయ్యే విధానం కాంప్రమైజ్ అవుతున్నారంటే నా భాషలో చెప్పాలంటే బేరం కుదిరింది అనేది, నేను అంత ఓడాడగలదు కానీ బేరం కుదిరింది అనేది మా అందరికి కూడా అనుమానం కలిగించమన్నది. అంటే ఒకటి మహేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు అన్న ఒక మాటకి మాత్రం చిన్న కరెక్షన్ మనం చేయొచ్చు. మీరు అన్న తప్పు అని నేను అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయను. కానీ ఎందుకంటే 16వ తేదీ అనేది ఒక డెడ్ లైన్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్కి సంబంధించి టెండర్ ప్రాసెస్లో రేపు 16వ తేదీ డెడ్ లైన్ అనేది ఉంది. ఆ 16వ తేదీన కనుక ఈ డెడ్ లైన్ అయిపోయి అదే కంపెనీకి మళ్ళీ టెండర్ వెళ్ళినట్లయితే, మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళ చేతికి వచ్చినట్టయితే మీరు అన్నట్టు మాట యథాతథంగా ఒప్పుకుని తీరాల్సిందే, వీళ్ళకి కూడా ముడుపులు ముట్టాయి అనేటువంటిది. సార్ నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది, మీరు ఒక ఎగ్జాంపులే చెప్తున్నారు. నేను చాలా విజయవాడలో 80,000 కేజీల డ్రగ్ వచ్చిందని ఆ కేసు కూడా డిస్కషన్ లేదు. అలాగే ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి. ఒక అలిగేషన్ రావటం తర్వాత వదిలేయటం, అలిగేషన్ రావటం తర్వాత వదిలేయటం అంటే ఎక్కడికి సెటిల్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఆ వెంకటరెడ్డి మీరు చెప్పారు 200 కోట్ల అవినీతి, అతనికి ఏం కాదు బయటకు వచ్చేస్తాడు. వ్యవస్థలో నేను చూస్తా ఉన్నాం, ముఖ్యంగా ఐఏఎస్లు కానీ ఎవరైతున్నారు మొన్నక చెప్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేయాలంటే ఈయన అరెస్ట్ చేయాలని. ముఖ్యంగా మా కందుకూరులో సో రాల్కోట రిజర్వాయర్ తాలూకు అవినీతి ఉందంటే ఆ రివర్ తాలూకు అవినీతిని పట్టుకోవాలంటే ఈ అధికారులను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అందుకని వెనకాడుతున్నారు అని పరిస్థితి. అంటే మొత్తం 90% వ్యవస్థ అంతా కూడా కరప్ట్ అయింది. కాబట్టి ఈ కరప్ట్ని మనం కంట్రోల్ చేయాలి, వర్కౌట్ చేయాలనే దాంట్లో వీళ్ళు కూడా ఇలా వెళ్తున్నారు మనం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, సో యుఎస్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా ఒక మైనింగ్ ఇచ్చేదంటే దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఆ మినరల్స్ అండ్ మైన్స్ లో ఎఫిషియెంట్ గా పనిచేసిన ఒక పారామీటర్ ఉండాలి. జనరల్ గా ఆ మైన్స్ అండ్ మినరల్స్ తాలూకు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ ఎఫెక్టివ్ గా వాడుతుందా, ఎఫిషియెంట్ గా రిసోర్సెస్ వాడుతా ఉందా, ఆ తాలూకా మేనేజ్మెంట్ తాలూకు స్టాండిటీ ఏంటి, ఈ బిజినెస్ జెన్యున్ గా చేస్తున్నారా లేదా వీళ్ళు ఏమన్నా సో అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళకి మైనింగ్ తాలూకు ఏమన్నా ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా పనిచేస్తారు. ఇట్లాంటి క్రైటీరియాలు పెట్టడంలో తప్పులేదు. కానీ ఈ క్రైటీరియా మనకు అవసరమైన విధంగా పెట్టుకోవడం, మనకు అవసరమైనప్పుడు మాట్లాడటం, మన ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడటం, అధికారంలో వచ్చినప్పుడు ఒకలా మాట్లాడటం, ఈ మాట్లాడే క్రమంలో వాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష పార్టీలను కూడా మేనేజ్ చేసే పరిస్థితి. అంటే మొత్తం వ్యవస్థ ఇందాక నేను చెప్పిన వ్యవస్థలో సో అధికార పార్టీలు, అధికారులు, ఆఫీసులే కాదు ఈవెన్ ప్రతిపక్ష పార్టీల తాలూకా ప్రతినిధులు మొత్తాన్ని ఒక సిండికేట్గా తీసుకొచ్చి ఆ డేటాని బయటకు వెళ్ళనీయకుండా చేసే విధానం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉంది. అదే కాగ్ రిపోర్ట్లో కూడా మెన్షన్ చేసింది. జనరల్గా కాగ్ రిపోర్ట్ అంటే వదిలేద్దాం, ఏదో ఆడిటర్ మాట్లాడారు కాబట్టి వదిలేద్దాం అన్న విధానం దేశంలో నడుస్తున్న పరిస్థితి. ఇది రాష్ట్రంలో మనం చూసుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇంకా ఇలాంటి పరిస్థితి మీరు చెప్పేది ఒక్క మంగపేట సో గనుల గురించి మాట్లాడుతున్నారు. రిలయన్స్ గ్యాస్ కూడా వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎంత, వాళ్ళు ఎంత ఎక్స్ట్రాక్ట్ చేశారని మనం చూడాలి. ఇక్కడ మనకు అలిగేషన్ ఎలా వీళ్ళు దోచుకుంటున్నారంటే మెయిన్ వచ్చేకి మనకు ఒక పర్మిషన్ ఎక్స్ట్రాక్షన్ చేయండి అని మనకు ఒక పర్మిషన్ తెచ్చుకోవడం,
ఆ పర్మిషన్తో అధికారులందరినీ కూడా మేనేజ్ చేసే పరిస్థితి. ఆ పర్మిషన్ ఇచ్చిన దానికి 3 రెట్లు 4 రెట్లు కుదిరితే రాత్రింబవలు దోచేసే విధంగా, అంటే ఈ మైన్స్ ఒక 50 ఏళ్ళు రావాల్సిన మైన్స్ని ఏళ్ల వల్ల 10 సంవత్సరాల్లో మైన్స్ అయిపోతే ఈ దేశం ఈ మైన్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి యుఎస్ లేదా ఫారిన్ కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఈ మైన్స్ అండ్ మినరల్స్ అన్ని అయిపోతే, సో కొత్తగా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఈ మైన్స్ అండ్ మినరల్స్ అవసరమైనప్పుడు వాళ్ళప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి లేదా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి హైయెస్ట్ డాలర్స్ పే చేయాలంటే భవిష్యత్ తరాలు, ముఖ్యంగా మా పిల్లలు, నా మనవల తాలూకు వచ్చే వయసుకు వచ్చే టైంకి ఈ దేశంలో వాళ్ళు బతకటమే దుర్బలం అవుతుందన్న ఉద్దేశమే మేమందరం కూడా దీని మీద మాట్లాడడానికి. దీని మీద నియంత్రణ పెట్టాలంటే ముందు ఆ మైనింగ్ శాఖ అధికారులు లేదా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు అనేది మనం చూడాలి. ఇక్కడ మన రాష్ట్రంలో మైనింగ్కి ఇచ్చిన ఎవరైతే కొల్లు రవీంద్ర గారు, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దీని తాలూకా ఏదైతే పవర్ వీటన్నిటి కూడా గొట్టిపాటి రవిలంతా కూడా ఈయన మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ప్రకాశం జిల్లా గ్రానైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రానైట్స్ తాలూకా జిఎస్టీ కట్టలేదు, ఎక్స్ట్రాక్షన్ అది డిఫరెంట్ టాపిక్ మహేశ్వరరావు గారు. ఏమంటారంటే ఇవన్నిటి మీద కూడా ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ యూ, బట్ అది డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. అంటే మనం ఈ మైన్స్ బంగంపేట అన్నదానికి స్టిక్ అయితే ముందు నెక్స్ట్ డెఫినెట్ గా దాన్ని టార్గెట్ చేద్దాం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. తప్పు జరుగుతుందంటే తప్పు ఎత్తి చూపించాల్సిందే. సో ఇక్కడ మనం దీని తాలూకా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేపు 16 ఏదైతే బిడ్డింగ్ వెళ్తున్నారో ఆ బిడ్డింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది జాతి సంపద. ఇక్కడ అదే చెప్పేది లేదు లేదు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది లేనే లేదు. ఇప్పుడు అదే ఐ ఓపెనర్ వాళ్ళకి ఇవ్వాలి, చేయాలి. మీకు అదే జరిగితే మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అక్కడ వెళ్ళి మేము గట్టిగా మాట్లాడే విధానం చేస్తాం. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాను, ఈ వ్యవస్థలో అవినీతి లేకుండా ఉండాలంటే సిస్టంలోకి డబ్బు మధ్య లేని వాళ్ళే రావాలి. 175 మందిలో ఒక్కొక్కరికి 50 కోట్లు పెట్టి ఆల్మోస్ట్ 1000-2000 కోట్లు ఖర్చు పెట్టి పార్టీలన్నీ కూడా ఈ అవినీతి లేకుండా వర్క్ చేస్తాం, మేము వస్తే ఈ అవినీతిని ఎరేజ్ చేస్తాం అనేది మీరు ఆశించటం లేదా ప్రజలు ఆశించటం లేదా మనలాంటి వాళ్ళు ఆశించటం కూడా దుర్మార్గం అంటే చెప్పాలంటే నవ్వులాటగానే ఉంటుందని చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీకు నిన్న కూడా వైజాగ్ సభలో మాట్లాడుతూ మనకి ఇంత అవకాశం ఇచ్చారంటే ప్రజలు మన మీద ఇంత నమ్మకం పెట్టారు, ఈ దేశంలో నరేంద్ర మోడీ కంటే గొప్ప దేవుడు లాంటి వాళ్ళు లేరు, అంత ట్రాన్స్పరెన్సీ అంత గవర్నెన్స్ సిస్టమ్ ఉందని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పదలుచుకుంది, మీ ప్రయాణం మీ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఈ గనుల తాలూకా బిడ్డింగ్ ఏదైతే ఉందో ప్రాపర్గా వెళ్ళండి, ఓపెన్ పెట్టండి. అవన్నీ కూడా మీరు ఇచ్చే కంపెనీ తాలూకా హిస్టరీ చెక్ చేయండి, ఆ కంపెనీలో ఉన్న ఎండీస్ తాలూకా చరిత్ర చెక్ చేయండి, వాళ్ళు ఎలా ఎఫిషియెంట్గా వర్కౌట్ చేస్తున్నారు చూడండి. ఆ బిడ్డింగ్ తాలూకా విధానాలను కండిషన్స్ సరళీకరణ చేయండి, మోర్ ప్లేయర్ని పార్టిసిపేట్ చేయించండి, మోర్ బిడ్డింగ్లో ఎక్కువగా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలా చూడండి. ఇక్కడ మనం చూస్తే ఈ బిడ్డింగ్ వల్ల వీళ్ళకి అనుకున్న వాళ్ళకి తక్కువకి ఇచ్చేయటం, దానివల్ల ఆల్మోస్ట్ 1000 కోట్లు దానికి లాసు, అలాగే ఆ నాయకులకు 1000 కోట్లు బెనిఫిట్ ఉండే విధంగా వింటున్నారంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మీరు అధికారులు చేస్తున్నారు ఈ అవినీతి అని మాట్లాడుతున్నారు కానీ అధికారులు అంత సాహసం చేయరండి. ఎందుకంటే చిన్న ఏదైనా క్లీనింగ్ హౌస్ కీపింగ్ తాలూకు కాంట్రాక్ట్ రావాలన్నా కూడా అధికారులు కాడ అధికారం ఉండదు, అంతా కూడా సెంట్రల్ అధికారం. కాబట్టి ఈ అధికారులు ఫ్రంట్ లైన్లో ఉంటారు. మీరు చెప్పదలుచుకుంది ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏ అధికారి అవినీతి చేసినా అది గోస్తుంది ఆ సీఎంకి, ఆ ప్రభుత్వానికి అనేది చెప్పదలుచుకుంది. ఈవేళ మనం ఎలాగైనా అధికారులు వాళ్ళు ఏముంది, ఇందాక కూడా చూశాను అక్కడ పోస్టింగ్ వేయించుకోవడానికి కొంతమంది నిజాయితీ అధికారులు భయపడుతున్న వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాం. అసలు అక్కడ పోస్టింగ్ అంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఆ పోస్టింగ్ భయపడటానికి రీజన్ అధికారులు నిజాయితీగా ఉద్యోగం చేయాలంటే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు, ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి, లేదా చెప్పాలంటే ఇంకా చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే పోస్టింగ్ ఎవరైనా కూడా అవినీతి రేఖ పంపించే పరిస్థితి అన్న దానికి ఈ ప్రవీణ్ అనే అతని తాలూకా హిస్టరీ మొత్తం చూసేసి, అలాగే వెంకటరెడ్డి అనే వ్యక్తిని అతని తాలూకా హిస్టరీని చూసేస్తే రేపు ఇంకొక పుల్లయో లేదా ఇంకొక ఎల్లయో ఎవరు వచ్చినా కూడా వీళ్ళకి అర్హత ఏంటంటే ఈ మైనింగ్ తాలూకా శాఖలో పనిచేయాలంటే వీళ్ళకి అవినీతి అనకుండా అయితేనే ఆ మైనింగ్ తాలూకా దాంట్లో అపాయింట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ కన్సర్న్లోనే నడుస్తా ఉంది. ఇక్కడ ఇంకా రాష్ట్రంలో నాకు అర్థమైంది ఏంటంటే 2 గ్రూపులు, లోకల్ గ్రూపులు, సెంట్రల్ గ్రూప్ ఏమో మొత్తం ఇవన్నీ ఇష్యూస్ రైజ్ చేసి సెటిల్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ లోకల్ గ్రూప్ మా ప్రాధాన్యత లేదు,
నాకు ప్రిఫరెన్స్ లేదని వీళ్ళు ధర్నాలు చేయటం. సో ముఖ్యంగా టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది ఏమవుతుందని వాళ్ళందరూ కూడా మాట్లాడటం. అంటే ఎవరు కూడా అవినీతి వద్దని చెప్పట్లేదు, అలా జరుగుతుంది, ఇక్కడ మా లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండని మాట్లాడుతున్నారు. కానీ సో వీళ్ళిద్దరు కూడా వెళ్ళే విధానం ఆమ్ ఆద్మీ పార్టీకి మేము చెప్పదలుచుకుంటుంది, జాతి సంపదని భవిష్యత్ తరాలకు ఉంచండి. సో జాతి సంపదని భవిష్యత్ తరాలకు ఉంచాలంటే గవర్నెన్స్ సిస్టమ్ ను పర్ఫెక్ట్ గా పెట్టండి. పర్టికులర్ గా మైన్స్ అండ్ మినరల్స్ తాలూకా పెట్టే అధికారులకి శానిటీ చెక్ చేయండి. అలాగా మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శానిటీ చెక్ చేయండి. అతను ఎలాంటి వాడో చెక్ చేయండి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయండి. సపోజ్ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు నిమ్మల రామానాయుడు లాంటి, ఇలాంటి వాళ్ళని పెట్టండి. వాళ్ళు చూస్తే రూట్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళు కొద్దిగా గొప్ప సో ట్రాన్స్పరెంట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళని పెట్టండి. కానీ దాంట్లో మునిగిపోయి దాంట్లో అవినీతిలో మునిగిపోయిన వాళ్ళందరం కూడా దాంట్లో తీసుకొచ్చి పెట్టే విధానం ఏంటంటే దోచేయటానికి మళ్ళీ కూడా ఒక ప్లానింగ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేయడం, ఇవన్నీ కూడా చర్చ రాకుండా చేస్తున్న పరిస్థితి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, అయితే ఇక్కడ ప్రధానంగా జరిగేది ఏంటంటే ఈ వెంకట్రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇందాక మీరు అన్నారు ప్రతిదానికి కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది, ఏ చిన్న కాంట్రాక్ట్కి అయినా సరే దేనికైనా సరే అని. అన్ఫార్చునేట్లీ ఈ మంగంపేట బైరటీస్ దీనికి సంబంధించి ఈ ఎంప్రాడా అనే కంపెనీ తోటి వీళ్ళు చేసుకున్నటువంటి ఎంఓయూ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రికార్డ్స్లో కూడా లేదు. రికార్డ్స్లో లేదు అనేది ఒక ఇదైతే, అమెరికాకు చెందినటువంటి ఈ సింబార్ రిసోర్సెస్ కంపెనీ అసలు ఈ టెండర్ ప్రాసెస్లోనే కూడా వాళ్ళు లేరు. లేకపోయినా సరే దాదాపు 2.40 లక్షల టన్నుల బైరటీస్ని విదేశీ కంపెనీకి సరఫరా చేసేశారు. అసలు టెండర్లోనే లేరు. అంటే వ్యవస్థల్ని పూర్తిగా గుప్పెటబెట్టుకొని నాకు వ్యవస్థలు ఉంటాయి కానీ వాటికి ఎటువంటి విధి విధానాలు ఉండవు, నేను చెప్పింది మాత్రమే అనేటువంటి పందా అప్పట్లో నడిపించి కొన్ని వందలు వేల కోట్ల రూపాయలని ఈరోజు దారి మళ్లించారు అన్నటువంటి ప్రధాన ఆరోపణ వస్తుంది దీంట్లో. అట్ ద సేమ్ టైం సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దాదాపు ఒక 1200 మంది అక్కడ ఉన్నటువంటి ఆ 200 ఫ్యాక్టరీల మీద ఆధారపడి ఈ C&D గ్రేడ్ని ప్రాసెస్ చేసి వేరే కంపెనీకి ఇచ్చేటువంటి కార్యక్రమంలో పనిచేసేటువంటి వాళ్ళు. సో ఈ 1200 కుటుంబాలు ప్లస్ చుట్టుపక్కల వీళ్ల మీద ఆధారపడి నివసించేటువంటి అనుబంధ కుటుంబాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఈరోజు దెబ్బతినేటువంటి పరిస్థితికి వచ్చారు. అలాగే ఇంతక మీరు అన్నారు వచ్చే 5-10 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో మెటీరియల్ అనేది ఉండదు, అక్కడ మొత్తం గని అంతా క్లియర్ అయిపోతుంది. ఎప్పుడు 30 ఏళ్ల తర్వాత జరిగే పని ఇప్పుడే జరిగిపోతుంది అంటే అంత కక్కుర్తితో ఉండి అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి. సో ఓవరాల్ ఇదంతా తీసుకుంటున్నప్పుడు గత పాలకుల యొక్క పరిస్థితి అంటే ఈ మంగంపేటని కేవలం ఒకళ్ళకి మాత్రమే పరిమితం చేయడం అనేది మేబీ తప్పవచ్చు. 1977 తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా ఏం చేసినా కానీ ఈ మంగంపేట గనులు మాత్రమే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని నడిపిస్తున్నాయి అని అంటున్నారు. దాన్ని మీరు ఎలాగా అభిప్రాయం చెప్తారు? దీంట్లో మనం బ్యాక్ వెళ్ళి చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గాని అప్పటి ముఖ్యమంత్రులు కొంత రాజకీయంగా వాళ్ళు వైరుధ్యం ఉన్నా, ఎలక్షన్ కోసం కొంత నిధులు అక్కడెక్కడ కాంప్రమైజ్ అయినా కానీ వాళ్ళంత సంపాదించలేదు, వాళ్ళు ఇంత మాఫియా యాంగిల్లో లేరనేది చెప్పాలి. ఈ పరంపర ఒక రాజశేఖర రెడ్డి తాలూకా జమానా మొదలవడం, ఇంకా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు కానీ ప్రభుత్వాలు వస్తున్నా పోతున్నా ఒకే వ్యవస్థ ఒకేలా ఉంది. అప్పుడు చెప్పాలంటే అప్పుడు ఎన్టీ రామారావు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ వాళ్ళందరినీ కూడా ఈ ఘాట్లో ఈ మాఫియాలో ఉన్నారనేది మనకు కాదు. ఎందుకంటే లేరు కాబట్టి వాళ్ళ దాన్ని రద్దు చేసి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే విధంగా వాళ్ళు వర్కౌట్ చేశారు అనుకో. ఇక్కడ ఏదో నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వం మారినప్పుడల్లా మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో క్రోనీ క్యాపిటలిజంలో మెగా ఇంజనీరింగ్ టాప్. ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్లు అంటే మరో అదాని. అలాంటి అదాని తాలూకు అదానికి మళ్ళీ ఈ పార్టీతో ఏంటి సంబంధం, ఈ ప్రభుత్వంతో ఏంటి సంబంధం? ఈ ప్రభుత్వం సెక్రటరియట్ లో మెగా ఇంజనీరింగ్ తాలూకు ప్రతినిధులు వెళ్ళి సో ఇక్కడ చర్చ జరపాల్సిన అవసరమే ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు కాదు, అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా నేను చెప్పదలుచుకుంది ముఖ్యంగా ఈ మైన్స్ అండ్ మినరల్స్ మీరు ఎక్కడ చెప్తా ఉంది, ఈ 1500 కుటుంబాలు 3000 కుటుంబాలు లేదా 100 మంది దాని మీద ఆధారపడే వాళ్ళ భవిష్యత్తు అంటున్నారు. నేనైతే ఇది నా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. ఎందుకంటే దీంట్లో పోలరిన్ అనే మెటల్ ఉంది, ఇది ఉక్కు కన్నా అత్యంత విలువైనది. ఇంకా చెప్పాలంటే ఇరిడియం కన్నా కూడా విలువైంది. 1 గ్రామ్ బంగారం తాలూకా ఏదైతే పోలరిన్ 1 గ్రామ్ కానీ ప్రొడ్యూస్ చేస్తే ఆల్మోస్ట్ 250 టైమ్స్ అంటే బంగారంతో పోలిస్తే ఎంత వాల్యూ ఉన్న మెటల్ ఇది. ఈ మెటల్ రావడానికి అక్కడ మనం ఏదైతే ఈ సున్నపురాళ్ళ తాలూకు వేస్టేజ్ నుంచి తీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఇంకా రాలేదు, అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు.
దాన్ని ఇంకా ప్రొడక్టివ్లో రాలేదు, దాని గురించి ఆలోచించే విధానం వదిలిపారేసి ఈ ఉన్న మైండ్స్ అన్ని కూడా ప్రస్తుతం దోచిపెట్టే విధానం అంటే జాతికి తీరం లోహం లేదా? నేను చెప్పేది మైండ్ సెట్ తీస్తున్నాం. ఒక 1000 కేజీలు బారిటీస్ లేదా 1000 టన్నులు తీస్తే దాని నుంచి వచ్చేది తీసుకొని అది మనం మార్కెట్ చేయించుకోగలిగితే మన ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అసలు వదిలేసి సో సి గ్రేడ్ దానికి పర్మిషన్ ఇచ్చి ఏ గ్రేడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటా ఉంటే చూస్తూ ఉంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో వీటన్నిటి మీద. సో డెఫినెట్ గా కంటిన్యూస్ గా అన్ని మీడియా కూడా మొత్తం మేధావులందరూ కూడా అసలు ఉద్యమించాలి. అవసరమైతే రేపు ఆ పదహారున కానీ వాళ్ళు కానీ అదే కాంట్రాక్ట్ కానీ వాళ్ళకి ఇచ్చుంటే ధర్నా చేయటం, అక్కడ వెళ్ళి ఆ మాఫియా అంతు చూడాల్సిన పరిస్థితి సామాన్యులకి అందరికి ఉంది. రాష్ట్రం భవిష్యత్తు కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. అది క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో మీరే మాట్లాడరు ఇవన్నీ, మేము కాదు మీ పేపర్లను చూసాం. ఇంత మాట్లాడి మీరు మళ్ళీ ఇది కంటిన్యూ అవుతా ఉంటే దీని తాలూకా చర్చ పెట్టుకోవడం చూస్తా ఉంటే మీ మొత్తం కూడా సిండికేట్ గా కాంప్రమైజ్ అయిపోయి అన్ని లేయర్లు కూడా ఈ జాతి సంపదని జాతిని సో నాశనం చేస్తున్నారు, ఈ జాతిని దోచుకుంటున్నారు అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకున్నాం. రైట్. ఇది గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు, బట్ తర్వాత పరిణామాలు మనం చూసుకున్నప్పుడు అప్పుడే వైఎస్ఆర్సీపీ కూడా పార్టీ పుట్టిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ సమయంలో కూడా దీని మీద చాలా ఎక్కువగా వ్యతిరేకత అనేది కనిపించింది. అంటే మంగంపేట పైరటీస్లో అవినీతి అని చెప్పిన దాని మీద వాళ్ళు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో మొత్తం మంగంపేట వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అంటారు. అది ఎంతవరకు నిజం? ఇదే నేను అనేది, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తారు, అధికారంలో రాగానే ఏళ్ళకి ఇచ్చేసుకున్నప్పుడు గమ్ముండిపోయే పరిస్థితి. ఏంటంటే మార్పు లేదు. ఓన్లీ పులుగుపోయి పసుపు పోయి పులుగు వచ్చే విధానమే ఆంధ్రప్రదేశ్ లో ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. మార్పు అంటే వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మైనింగ్ పాలసీస్ ఇలా ఉన్నాయి, ఫ్రాడ్ జరిగింది లేదా స్కామ్ జరిగింది. మేము అకౌంటింగ్ భాషలో ఆర్టింగ్ భాషలో ఏం చెప్తామంటే ఒక ఫ్రాడ్ ఏదైనా జరిగితే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ డెవలప్ చేయండి అని చెప్తాం. అంటే ఆ ఫ్రాడ్ జరగకుండా ఉండటానికి చర్చ చేయండి, మేధావర్గాన్ని పిలిపించండి. ఈ ఫ్రాడ్ అవ్వకుండా భవిష్యత్తులో జరగడానికి ఎగ్జాంపుల్ సత్యం స్కామ్ జరిగింది. సత్యం స్కామ్ జరిగిన తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ సిస్టమ్ పెంచి వర్కౌట్ చేసిన విధానం ఇలా ఎందుకు చేయట్లేదు ఈ ప్రభుత్వాలు? గత ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ జరిగింది, గత ప్రభుత్వం ఇసుక దోపిడీ జరిగింది, లేదా గత ప్రభుత్వం లిక్కర్ పాలసీ ఇబ్బందిగా ఉంది. మీరు మార్చే విధానం రాష్ట్ర ప్రయోజనాలు పెంచే విధంగా. ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రభుత్వంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించింది, ఆ లిక్కర్ లో కొన్ని క్యాష్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ ఇబ్బంది ఉన్నాయి, దాన్ని మార్చాలనుకున్నప్పుడు మీరు దాని మీద చర్చ చేసి మార్చాలి. కానీ ఆ లిక్కర్ షాపులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేసి రాష్ట్ర ఖజానాగా గండికొట్టే విధానం. అలాగే లాస్ట్ లో వచ్చే ఇసుక పాలసీ ఉంది, ఆ ఇసుక పాలసీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు, దానివల్ల కొంత రెవెన్యూ లీకేజ్ ఉందని మాట్లాడండి. ఈ ప్రభుత్వం వస్తే ఆ ఇసుక పాలసీని రివ్యూ చేసి రెవెన్యూ లీకేజ్ని తగ్గించే విధంగా చర్చ పెట్టి దాని తాలూకు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ డెవలప్ చేసి ఎక్కడికెక్కడికి కంట్రోల్స్ డెవలప్ చేసి. సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి, రాజకీయం అనేది ఒక పక్కన పెడితే ఈ మెటీరియల్ కాంపోనెంట్ దగ్గర ఈ బైరటీస్ అని చెప్తున్నారు. ఇందులో మనకి 4 గ్రేడ్స్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఏ గ్రేడ్ అంటే టాప్ లెవెల్, బి గ్రేడ్ అంటే కొంచెం మీడియం లెవెల్, ఇంకా సి అండ్ డి వేస్ట్, సిడిడబ్ల్యూ, ఈ మూడింటి కేటగిరీలో కూడా అంటే ఏ గ్రేడ్ అనే దానికి రివ్యూ సిస్టమ్స్ ఉన్నాయి, దానికి ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ఎజెండా ఇవన్నీ ఉన్నాయి అక్కడికి. ఓకే, బీకి కూడా ఉన్నాయి, బట్ సి అండ్ డికి వచ్చేసరికి, సి అండ్ డి కేటగిరీలకు వచ్చేసరికి కాస్త ప్రాసెస్లో చేంజ్ ఉందంటే ఈ సి కైండ్ ఆఫ్ మెటీరియల్ని బీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దాదాపు 200 ఫ్యాక్టరీలు అక్కడ ఆ ప్రాసెసింగ్ యూనిట్ కింద పనిచేస్తున్నాయి. తవ్వినటువంటి ఖనిజాన్ని ఓఎన్జీసీకి సరఫరా చేయడం కానీ, లేదంటే అలాంటి పరిశ్రమలు ఇంకేవైతున్నాయో వాటికి సరఫరా చేయడం, ఇవన్నీ చేస్తుంటే వీళ్ళందరినీ కూడా అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఓఎన్జీసీని కూడా కాదు అని చెప్పి ఈ ఎంప్రాడా అనే అమెరికన్ కంపెనీకే వీళ్ళు పెట్టడానికి గల కారణాలు ఏంటి? సెకండ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని నిర్ణయాలని కూడా మేము తప్పుపట్టకూడదు, లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆపేశారు కాబట్టి మేము కూడా ఆపకూడదు అని చెప్పి ఇప్పుడు ఈ టెండర్ 16 తారీఖున క్లోజ్ చేస్తున్నారా? ఆర్ నిజంగానే ముట్టాయా వాళ్ళకి ఆ సొమ్ములు అనేది? ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ మొత్తం ప్రాసెస్లో ఇలాంటి కంపెనీలు వాళ్ళు చేసేదంతా ఒకటే. మొత్తం మంగంపేట అనేది ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తుంది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. సో ఈ సిఎండిలో జరిగేటువంటి దానికి సలహాదారులు గతంలో చూసాం, అసంఖ్యాకంగా ఉన్నటువంటి సలహాదారులు. అలాగా దేశంలో పేరెనికగన్న కేపీఎంజీ కానీ, లేదంటే క్రిసిల్ కానీ రేటింగ్స్ ఇచ్చేటువంటివి, అలాగే ఎకనామికల్ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా వీళ్ళు కానీ
ఎందుకని చెప్పి ఇందులో ఇంత నష్టం చేకూరేలా చేస్తున్నారు, అవినీతి జరుగుతుందని చెప్పలేకపోయారు ఇప్పటిదాకా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు సిఎండి గ్రేడ్ తాలూకు ఏదైతే ఉందో జనరల్గా ఇది పబ్లిక్ సెక్టర్, అలాగే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకి ఇవ్వడం అనేది ఆ ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే వర్క్ చేసే విధానం అంటే జాతి సంపదని సో ఒకవేళ లాభాలు వచ్చిన ఏదన్నా కూడా జాతికి ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దోపిడీ చేసుకునే విధానం కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. మనం అలాగే వైజాగ్ స్టీల్ని కూడా చూస్తూ ఉన్నాం. వైజాగ్ స్టీల్స్ ఇవ్వాల్సిన గనులు ఏదైతే ఐరన్ గనులు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా ఓబులాపురంలో వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి, ఇంకా ఆ మధ్య బ్రహ్మిణి స్టీల్ కార్డ్కి ఇచ్చిన పరిస్థితి. అంటే మొత్తం వ్యవస్థ దోపిడీ వ్యవస్థ అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఇక్కడ మీరు వాళ్ళు ఎందుకు కామెంట్ చేయట్లేదు కేపీఎంజీ వాళ్ళు కృషి అంటే వీళ్ళు డేటా కూడా ఇవ్వాలి, అవన్నీ కూడా వెళ్ళే విధానం ఆడిటింగ్ తాలూకా వాటిల్లో అది రావాలి, అది రాకపోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఇక్కడ ఆ ఏరియాలో ఏదైతే ఉన్నాయో ఈ సిఎండ్ తాలూకా ఈ గ్రేడ్ ఏదైతే ఉందో వీటిని పర్మిషన్ తీసుకొని సో ఇల్లీగల్గా ఏది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ దాన్ని అమ్ముకునే విధానం దాన్ని వీళ్ళు చూస్తా ఎలా ఉండిపోయారు, లేదా ఈ సిఎండి తాలూకా తీసుకొని ఇదే ఏ అని చెప్పి మళ్ళీ సో ప్రభుత్వ రంగ సంస్థను మోసం చేసి ఇంకా చెప్పాలంటే దానికి సో లాస్ కూడా క్రియేట్ చేసే పరిస్థితి. అంటే ఇక్కడ సో ఒకవైపు దోపిడీ, రెండో వైపు ప్రభుత్వ రంగ సంస్థలు లాస్ చూపించడం, మళ్ళీ వాటిని రేపు అమ్మేసే విధానం, మొత్తం ఒక దోపిడీ వ్యవస్థ అనేది ఇక్కడ పనిచేస్తుంది. కాబట్టి ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా కాకుండా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నేను చెప్పదలుచుకుంది ఆ ప్రభుత్వంలో ఈ జరిగింది చెప్పాలంటే మీరు ఈ ఏదైతే ఉందో ఈ మంగపేట తాలూకా గనులు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం లేదు వాళ్ళు సో అలా చేసి ఇలా చేసి వచ్చారని మీరు ఆరోపించి చెప్పి రాష్ట్ర ప్రజలను గెలిచి వచ్చారు. కాబట్టి దీని మీద రివ్యూ చేయండి, పాలసీస్ పెట్టండి, ఈ మైన్స్ ఏదైతే కాంట్రాక్ట్ వచ్చే విధానం మోర్ బిడ్డింగ్ పెట్టండి, ట్రాన్స్పరెంట్ పెట్టండి, అవసరమైతే ఆ తాలూకా డాక్యుమెంట్ని కూడా బయట పెట్టండి, సో ఆ జీవోలన్నీ కూడా బయట పెట్టండి, మాలాంటి వాళ్ళు వెరిఫై చేస్తాం, మొత్తం అందరు కూడా రాష్ట్రం అంతా కూడా పరిశీలించే పరిస్థితి ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా గనులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ గనుల తాలూకా ఎఫిషియెంట్ రన్నింగ్ తాలూకా అధికారులను కూడా వెళ్ళే విధానం మళ్ళీ వర్కౌట్ చేసే పరిస్థితి జరగాలి. అది జరగాలనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంగా మాట్లాడటం, లేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడటం, ప్రభుత్వాలు మారిన తర్వాత అది కంటిన్యూ చేసే విధానం. ఇంకా మీరు చెప్పదలుచుకుంది మేము గత ప్రభుత్వం తాలూకా కక్షాపూరిత వాతావరణంకి వెళ్ళాం, లేదు మేము రివర్స్ టెండర్ వెళ్ళాం అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రివర్స్ టెండర్ కాదు. అవును, ఎందుకంటే ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయిపోతా ఉంది, క్లోజ్ అయిపోతా ఉంది, ఆ క్లోజ్ అయ్యేటప్పుడు కొత్త అగ్రిమెంట్ ఇవ్వాలన్నప్పుడు ఎగ్జిస్టింగ్ దాని తాలూకా దాని మీద ఉన్న ఆరోపణలు అవినీతులు, ఎందుకంటే ఆల్రెడీ మీరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారంటే దాని తాలూకా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి తాలూకా మచ్చలు ఉన్నాయి. దానికి ఏదైతే ఎగ్జిస్టింగ్ నడుపుతున్న కాంట్రాక్టర్ లేదా ఆ సంస్థ ఏదైతే ఉందో దాని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వాటికి అవకాశం ఇచ్చే విధంగా ఆ కొత్త తాలూకా చెకింగ్ కూడా చేయాలి. ఇక్కడ కొత్త సాంప్రదాయం. సో ఇండియాలో కంపెనీలు అయితే ట్రాక్ రికార్డ్ ఉంటుంది, పట్టేసుకుంటారు అన్నదాంతో తెలియగా యుఎస్ వెళ్ళటం, అక్కడ ఒక కంపెనీలు ఫ్లోట్ చేయడం, ఆ కంపెనీలు లేదా అక్కడ యుఎస్లో ఉన్న ఒక కంపెనీని అక్వైర్ చేయడం, లేదా ఫారిన్లో ఉన్న కంపెనీని అక్వైర్ చేయడం, ఆ కంపెనీ ద్వారా అక్కడెవరో మన బినామీ వాళ్ళని పెట్టేసి దాని ద్వారా ఇక్కడ బిడ్డింగ్లో ప్రాసెస్ చేయించడం, మొత్తం హైడ్ చేసే విధానం, ఇవంతా కూడా బినామీ 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 వర్కౌట్ చేసే విధానం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఆ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మీరు బిడ్డింగ్కి ఇన్వైట్ చేసిన కంపెనీ గైడ్ లైన్స్, దాని తాలూకు ట్రాక్ రికార్డ్, ఇంకా నేను కుదిరితే ఆ కంపెనీ లిస్టింగ్ అగ్రిమెంట్లో ఉంది, లేదా యుఎస్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది, లేదా ఆ కంట్రీ తాలూకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది, ఆ కంట్రీ తాలూకు ఆ కంపెనీ తాలూకు రేటింగ్ కూడా చెక్ చేసి దాని తాలూకు వాల్యూ సిస్టమ్ చెక్ చేసి గవర్నెన్స్ సిస్టమ్ చెక్ చేసి ఇవన్నీ చూసి దాంతోపాటు ఈ పారామీటర్స్ అంటే మైనింగ్ ఇవ్వడానికి అవసరమైన పారామీటర్స్, మైనింగ్ ఇవ్వడానికి అవసరమైన షరతులన్నీ కూడా చెక్ చేసి గ్లోబల్ టెండర్ గాను ఇన్వైట్ చేయగలిగితే, ఎందుకంటే ఇది పొలోరియన తాలూకా మెటల్ కూడా భవిష్యత్తులో వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ మైన్ జాగ్రత్త వాడుతూ దాన్ని కూడా తీసే విధంగా ఉంటే రాష్ట్ర సంపద జాతి సంపద పెరిగేలా ఉంటుంది. దీని మీద చర్చ జరగాలి, దీని మీద అంతలా వెళ్ళాలనేది నేను చెప్పదలుచుకున్నాను. అంతేగాని ఆ ప్రభుత్వంలో మాట్లాడటం ఈ ప్రభుత్వం వచ్చినాకంట మేము ఇదే చెప్తున్నాం, ఇది కానీ కంటిన్యూ చేస్తే ఆ కాంట్రాక్టింగ్ కానీ మీరు కంటిన్యూ చేస్తే మీరు కూడా ముద్దాయిలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు మాట్లాడుతుంది కూడా పచ్చి అబద్ధం, అంటే జస్ట్ రాజకీయం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకా రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా అంతే. నేను అంటుంది
ఫ్రంట్ లైన్లో వీళ్ళున్న బ్యాక్ ఎండ్ కూడా జోన్ అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకా కాబట్టి వీళ్ళెవరు కూడా నేను అనుకుంటున్న ఈ కంపెనీ కూడా వీళ్ళు సొంత కంపెనీ కాదు, ఇదంతా కూడా వాళ్ళ బినామీ కంపెనీ అని నేను చెప్పదలుచుకున్నాను. ఆ బినామీ కంపెనీలో మీరు అంత మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకా ఆయన అధికారంలోకి వచ్చాక ఆయన మీద చర్యలు తీసుకోవడం ఇది బినామీ కంపెనీ అనడానికి కూడా లేదు, చాలా స్పష్టంగా ఉంది. బినామీ కంపెనీ అనడానికి చాలా స్పష్టంగా ఉంది. అంటే వెంకటరెడ్డి చేసినటువంటి పనులు ఆయన ఏ విధంగా వెళ్ళకిచ్చాడు ఈ ఎంప్రాడాకి అనేటువంటి చూసినప్పుడు ఆయన చేసి సంతకం చేసిన ఎంఓయూ అయితే ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఎంఓయూ చేసుకున్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది ఆ డేట్లతో ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశాడు, అది మాత్రమే సాక్షి ఉంది. బట్ ఆ డాక్యుమెంట్ అనేది కనిపించట్లేదు అన్నారు ఒకటి. అయితే నీకిది నాకది అన్నటువంటి క్విడ్ ప్రోకోలో కాకుండా ఏదైనా మనదే అనేటువంటిది మనవాడికి అనేటువంటిది ఒకటి ఫాలో అయ్యారండి. ఇక్కడ ఈ ఎంప్రాడా కంపెనీకి అర్హత కల్పించాలి అన్నటువంటి ఒక పాయింట్ తోటి దాదాపు 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హత లేకుండా చేసేసారు. అండ్ రెండోది ఇక్కడ నేను చెప్తాను, మనకు సంబంధించిన కంపెనీలకు ఇవ్వాలన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారింది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఆ పార్టీలో చాలా మంది పనిచేసిన అభిమానులు వాళ్ళందరూ కూడా సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద బండ వేసాడు, ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు, వాళ్ళు చాలా ఆలోచించే విధానంలో ఇక్కడ ఈ వెంకటరెడ్డి మీద కేసు ఇవన్నీ కూడా బినామీ నాకు అర్థమయ్యి దాని తాలూకు లోపలికి చెక్ చేసుకుని ఫోరెన్సిక్ ఆడిట్లో ఇట్లా క్లియర్గా ఇది బినామీ కంపెనీ అనేది బినామీ యాక్ట్ అప్లై చేసి బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అవుట్ రైట్గా కేసు పెట్టి సో దాని మీద అరెస్ట్ చేసే విధానం ఉంటుంది. మరి అవన్నీ ఎందుకు చేయట్లేదు అనేది సో మాలాంటి వాళ్ళకి కూడా $1 మిలియన్ ప్రశ్న. మాకే కాదు ఆ పార్టీ వాళ్ళకి $1 మిలియన్ ప్రశ్నే, అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా $1 మిలియన్ ప్రశ్నే, అలాగే రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని అందరూ కూడా $1 మిలియన్ ప్రశ్నే. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఈ వెంకటరెడ్డి కేసును స్పీడ్ చేసేసి వెంకటరెడ్డి కేసులో మీరు అప్లై చేయాల్సింది బినామీ యాక్ట్. ఇక్కడ వెంకటరెడ్డి ఏం చేశాడు, ఒక వ్యక్తిని బదలాయించి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు హర్షద్ మెహతా కేసులో హర్షద్ మెహతా బ్యాక్ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి హర్షద్ మెహతాని జైల్లోనే ఉంచి హర్షద్ మెహతాను చంపేసిన పరిస్థితి ఏదైతే అప్పటి ఏజెన్సీలు చేసిన పరిస్థితి ఉన్నాయో ఇక్కడ కూడా ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి మీద విచారించి అవసరమైతే అతను లేకుండా చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను చెప్పదలుచుకుంది అధికారులందరూ కూడా ఎంప్లాయీలే, వాళ్ళకి అవినీతిలో బాగుందంటే నేను అనుకోను. వీళ్ళందరూ కూడా బినామీస్ దాంట్లో భాగస్వాములే. ఇక్కడ మొత్తం చెప్పదలుచుకుంది నేను అడుగుతా ఉంది, దీన్ని కంటిన్యూ చేస్తే దీంట్లో అవుట్ రైట్ గా సో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవేలో వర్కౌట్ చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం. సో ఇంకొన్ని పాయింట్లు మనం ఇందులో చూసినట్లయితే యాక్చువల్లీ ఈ మంగపేటకి సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఎంతోమంది ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. బట్ వాళ్ళు ఏంటంటే పేర్లు మావి దయచేసి రివీల్ చేయకండి సార్, కొన్ని పాయింట్లు ఇవి చెప్పాలి అన్నారు. ఏంటంటే ఈ గ్రేడ్కి సంబంధించి మనం చెప్పుకున్నాం, అంటే టాప్ క్వాలిటీ, మిడిల్ క్వాలిటీ, లో క్వాలిటీ, వేస్టేజ్. ఈ లో క్వాలిటీ దాంట్లో వచ్చేసరికి C అండ్ D గ్రేడ్ మెటీరియల్ ఉంటుంది, బైరటీస్ ముగ్గురాయండి, అంతకుమించి ఏం లేదు. సో ఈ C అండ్ D గ్రేడ్ని ఏ గ్రేడ్ అని చెప్పి C అండ్ D గ్రేడ్ని ఏ గ్రేడ్ అంటే రాగిని చూపించి బంగారం అని చెప్పి అమ్మేసినట్టుగా ONGC వాళ్ళకి 370 కోట్ల రూపాయలు టాకర్ వచ్చారు. C గ్రేడ్ది, D గ్రేడ్ది వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసి ఇది ఏ గ్రేడ్ నెంబర్ 1 అని చెప్పి ఇలాగే ఎంతమందిని మోసం చేశారో అనేటువంటిది లెక్క లేకుండా పోయింది గత 5 ఏళ్ల పరిపాలనలో. సరే ఈ 7 నెలలు అయింది, 8 నెలలు అవుతోంది వచ్చి దగ్గరగా. మరి వీళ్ళు మారారు, కూటమి ప్రభుత్వంగా ఏర్పడ్డారు, మొత్తం అన్ని మారుస్తామన్నారు. సాక్షాత్తు కొల్లు రవీంద్ర దీని మీద స్పందించారు, గతంలో స్పందించి నేను ఖచ్చితంగా దీని మీద పోరాడతానన్నారు, అసెంబ్లీలో కూడా చెప్పారు. ఆయన వర్షన్ అయిపోతే రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇక్కడ ఇలా జరుగుతోంది, దీన్ని కట్టడి చేయాలి అన్నారు. ఇక మిగతా వాళ్ళు మాట్లాడుకుంటే వెళ్ళారు, చెప్పినప్పుడు ఓకే దీన్ని ఇలా చేయాలి ఇది అని చెప్పని అన్నారు. బట్ ఇప్పటికి వచ్చేసరికి ఈ నిమిషం ఉన్నటువంటి పరిస్థితి చూసేసరికి ఎవడైతే మాకేంటి, మేము మా ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, వాడు ఏమైనా ఫండింగ్ చేస్తా అన్నాడా, పోనీ క్వశ్చన్ మార్క్ ఉంది. పార్టీకి ఏమైనా చేస్తా అన్నాడా, క్వశ్చన్ మార్క్. ఇలాగా అన్నిటికీ క్వశ్చన్ మార్కులు వేసుకుంటూ 16వ తారీఖు టెండర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పాత ఏముందో దాన్నే కంటిన్యూ చేసేయండి అన్నటువంటి ఒక భావనకి రావాలా, ఆర్ఎల్స్ లేదు పూర్తిగా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కరప్ట్ అయిపోయారు, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు కానీ అవినీతి ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్నారు అనేది ఇటువంటి వ్యాఖ్యానాల వల్లే వస్తుందని చాలామంది అంటున్నారు. బట్ జరిగిన ఫ్యాక్ట్లో ఎంత లాస్ వచ్చింది ఏపీఎండీసీకి, ప్రభుత్వానికి ఎంత లాస్ని క్రియేట్ చేసింది గత
5 ఏళ్లలో అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలనేది ప్రధానంగా చాలామంది కోరుతున్నటువంటిది. అలాగే 16వ తేదీన ఆ టెండర్ రద్దు చేయాల్సిందే. ఎవరైతే నిజంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో నిబంధనలు కూడా సడలించాల్సిందే అని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ ఉంది. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటారా? మహేశ్వరరావు గారు, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, మీరు ఆల్రెడీ ఈ పెట్టిన నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఒకరికి అనుకూలంగా ఉండే విధంగా లేదా కొంతమందికి అనుకూలంగా ఉండే విధంగా టెండర్ల నిబంధనలు ఉన్నాయి కాబట్టి 16 తారీఖు టెండర్ జరగద్దు, ప్రస్తుతానికి ఆ టెండర్ని పోస్ట్ పోన్ చేసి ఈ నిబంధనలను సడలించడానికి నిబంధనల తాలూకా మోర్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయడానికి అవసరమైన చర్చ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఇక్కడ మీరు మాట్లాడుతూ కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా ఉన్నారు, పలానా XY మినిస్టర్గా ఉన్నారని నేను అంటుంది వీళ్ళు కూడా. ఎందుకంటే నేను ఒక GST అధికారి ఎవరైతే ఉన్నారో తెలిసినతను మాట్లాడిన దాంట్లో కొల్లు రవీంద్ర అయినా ఈ మినిస్టర్స్ అన్ని కూడా సెంట్రల్ సిస్టమ్ ప్రకారం పనిచేసే విధానం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులు. ఇంకా చెప్పాలంటే నేను అసలు ఒక రాష్ట్ర కేబినెట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఆ జోన్ అంతా కూడా సెంట్రల్ టీం చూసుకునే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఆ విధానం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళంతా పై స్థాయి వాళ్ళందరూ కూడా ఒక అరేంజ్మెంట్కి వచ్చేసి లైక్ ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ ఒక అలైన్మెంట్కి వచ్చేసి సో అవినీతి లేని తాలూకు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలన్న విధానం ఎలా అవుతుంది. ఇక్కడ కూడా ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా సో మన ప్రయోజనాలు దెబ్బతినకుండా సో అవసరమైతే పిచ్చుకునే ధోరణితో వెళ్ళే విధానం కంటిన్యూ అవుతుంది. ఇదే చెప్తున్నా, రేపు జనవరి 16 కానీ ఇది కానీ కంటిన్యూ అయితే నేను దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది, దీంట్లో లోకేష్ బాబు గారి పాత్ర ఉంది, దీంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది, అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి లేదా అక్కడున్న పెద్దిరెడ్డికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయనేది అలాంటి వాళ్ళు మాట్లాడదు. ఎందుకంటే దాని మీద మీరు ఆరోపించారు, దాని మీద మీరు మాట్లాడారు, దాన్ని చెప్పి మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే మీరు కంటిన్యూ చేస్తున్నారంటే ఇది మనం చెప్పదలుచుకున్న రాజకీయ అంశం. ఇంకా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ అక్కడ ఏదైతే మార్కెట్లో ఉన్న దానికంటే కూడా తక్కువ రేటుకి ఇవ్వడం, అలాగే ఎక్స్ట్రాక్షన్ కూడా ఇల్లీగల్ జరగడం, అంటే సీక్రెట్ డీగ్రేడ్ తీసుకోవడం, ఏ పర్మిషన్ ఇచ్చేసి లేదా ఏ కొట్టేసి విధంగా వెళ్ళిపోవడం, ఇలా మళ్ళీ మనకు సంబంధించిన వాళ్ళు దానికి నిబంధనలు చేసుకోవడం, మన బినామీ కంపెనీలు పనిచేసే విధానం, ఇలాంటి మొత్తం ఎక్స్ట్రాక్షన్ అదంతా కూడా ఖాళీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఈ పోలరిన్ ఏదైతే మెటల్ దాంట్లో మనం ప్రొడ్యూస్ చేసే ఈ జాతికి ఉపయోగపడుతుంది. మనకి చెప్పాలంటే ఆ పోలరిన్ అన్న మెటల్ తాలూకు మీరు దాని కొంచెం చూస్తే ఉక్కు కంటే తేలికైనది. దాని గురించి ఇంకా మీరు ఆర్టికల్స్ కానీ ఒకసారి కానీ లోపలికి వెళ్ళి కానీ చెక్ చేస్తే ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తునే కాదు దేశాన్ని ప్రపంచానికి కూడా ఉపయోగపడేంత మెటల్. ఆ మెటల్ ఉన్న ఈ మైన్స్ ని ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఇంత అడావుడిగా ఇంత వర్కౌట్ చేయడానికి చెప్పాలంటే అవినీతి అనే కకృతే తప్ప రెండోది లేదని చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం నిజంగానే మీరు అవినీతి మీద చండ శాసనం లేదా రేషన్ బియ్యం తాలూకు అవినీతి, సో ఎమ్మెల్యేలు అవినీతి తాలూకు నేను మందలిస్తున్నాను, లేదా ఎమ్మెల్యేలు అవినీతి చేయకూడదు నేను అంటుంది. అసలు ఎమ్మెల్యేలు అవినీతి చేయట్లేదు, మంత్రులు అవినీతి చేయట్లేదు, అధికారులు అవినీతి చేయట్లేదు, సెంట్రలైజ్డ్ అవినీతి ఉంది. సెంట్రలైజ్డ్ అవినీతి ఉంది. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా మీ రెండు గ్రూపులు కూడా ఇంతకు ముందు అయితే రెండు గ్రూపులు ఒకరొకరు సో గొడవల వల్ల అట్లీస్ట్ ప్రజలకు తెలిసే విధానం ఉండేది. ఇప్పుడు మీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యే విధానం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము అనుకుంటాం. ఇవన్నీ కూడా రేపు జనవరి 16 తారీఖుని కంటిన్యూ చేస్తే నేను ఇదే మాట్లాడతా, దీని మీద ధర్నాలు పెడతాం. అవసరమైతే మా రాష్ట్ర అధ్యక్షుడు మా కేజ్రీవాల్ని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇలాంటి మాఫియా మీద మాట్లాడించే పరిస్థితి, ఇలాంటి మాఫియా మీద గట్టిగా వాయిస్ రైజ్ చేసే పరిస్థితి అన్ని పార్టీలు కలుపుకొని అఖిల పక్షం ద్వారా అవసరమైతే గనుల దగ్గరికి వెళ్ళి నిరసన చేసే కార్యక్రమంలో సో నేను కూడా భాగస్వామ్యం అవుతాననేది చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ మహేశ్వరరావు గారు. చాలా వివరాలు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. ఓవరాల్గా తీసుకుంటే ఈ బైరటీస్కి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న గత 5 సంవత్సరాలు అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఇంకా చాలామందికి అన్యాయం జరుగుతోంది. గతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా ముందుకు వెళుతున్నాయి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. మరి రేపు 16వ తేదీన ఏదైతే టెండర్ కాల్ఫర్ చేశారో, అలాగే 5 ఏళ్ల పాటు మీరు ఇష్టం వచ్చినట్టు ఎంతైనా తవ్వుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం వారు రూల్స్ ఇందులో మెన్షన్ చేశారో వీటన్నిటినీ కూడా రివ్యూ చేయాలి. రివ్యూ చేసి పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఈ మైనింగ్ అక్రమాలు వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాలి. సో
సో కంక్లూడింగ్ ఈ పాయింట్కి మహేష్ రావు గారు లాస్ట్ 2 minutes. సార్, ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, రేపు జనవరి 16న ఈ టెండర్ ప్రాసెస్ ఆపండి. ఆ నిబంధనలను సడలించాలి. ఆ నిబంధనలో మోర్ ప్లేయర్స్ ఉండాలి. ఆ ఎక్సర్సైజ్ చేయాలి. అక్కడ ఉన్న అధికారులు అవినీతి ట్రాక్ రికార్డు లేని వాళ్ళని అపాయింట్ చేయాలి. ఇవంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ తర్వాత కాదు జనవరి ఇవన్నీ 16 కంటిన్యూ అయితే మహేష్ రావు గారు మా పార్టీ తరఫున ఎస్ ఇవన్నీ ఏంటంటే సెకండరీ ఆప్షన్లోకి వస్తాయి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి అన్యాయానికి రేపు 16వ తారీఖు డెడ్ లైన్ అనేది ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆ టెండర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయాల్సిందే. అండ్ రెండోది ఇక్కడ ముందు ఇమీడియట్ గా రద్దు చేయాలి. రద్దు చేయడంతో పాటు తర్వాత చర్చ పెట్టాలి. రద్దు చేయకుండా కానీ కంటిన్యూ చేస్తే నేను మా పార్టీ తరఫున చెప్పదలుచుకుంది, దీన్నే అజెండాగా తీసుకుంటాం. జాతి సంపదను ఎలా దోచుకుంటున్నారు, వైసీపీ టీడీపీ వీళ్ళిద్దరు కూడా ఒకటే అనేది మేము మాట్లాడుతున్నాం కాబట్టి దీని మీదే మేము ఎక్కువ అజెండా తీసుకుంటాం. ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వానికి మీకు అంత మెజార్టీ ఇచ్చారు, ఆ ప్రజల నమ్మకాన్ని మీరు బొమ్మ చేయకుండా పనిచేయాలి. ఎందుకంటే ఒకప్పుడు అన్నగారు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఒక 2 లక్షల కారు కొంటే ఖర్చు అవుద్ది, రిపేర్ చేస్తే సరిపోతున్న గొప్ప గొప్ప మహానాయకుడు పెట్టిన పార్టీ. అలాంటి పార్టీ, జవాబుదారితనంతో కూడిన పార్టీ ఇంత దేశ సంపదను దోచే విధంగా మీరు కానీ ఆ కాంట్రాక్ట్ కానీ కంటిన్యూ చేస్తే దీని తాలూకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ లేదా అన్ని పార్టీలు కలుపుకొని దీని మీద ఇదే మాట్లాడతాం. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్గా నేను చెప్పదలుచుకుంది, అది కంటిన్యూ చేస్తే దీంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది, లోకేష్ బాబుకి వాటా ఉంది, పవన్ కళ్యాణ్కి వాటా ఉంది, అలాగే గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి వాటా ఉంది, అలాగే పెద్దిరెడ్డికి వాటా ఉంది. వీళ్ళందరూ కలిసి కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి జాతి సంపదను దోచుకున్నారు అనే విధంగా మేమందరం భావిస్తాం. ఇదే రాష్ట్ర ప్రజలకు చెప్తాం అనేది చెప్పదలుచుకున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి చాలా వివరాలు తెలియజేసినందుకు. సో 16వ తారీఖు కూటమి ప్రభుత్వానికి డెడ్ లైన్. కొల్లు రవీంద్ర గారు ఎక్కడున్నారు? సీఎం రమేష్ గారు ఎక్కడున్నారు? రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎక్కడున్నారు? ఆ రోజు లేచినటువంటి నోళ్లు ఈరోజు ఎందుకు లేవడం లేదు? ఆ రోజు అన్యాయం అక్రమం అని మాట్లాడినటువంటి మీరు ఎందుకని ఇంకా బయటకు వచ్చి మాట్లాడడం లేదు? కొన్ని వేల మందికి ఉపాధి చూపించేటువంటి కార్యక్రమం అక్కడ ఉన్నటువంటిది, ఈ ప్రాసెసింగ్ కావచ్చు, లేదంటే తవ్వకాలు కావచ్చు. అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ డిమాండ్స్ అన్ని నెరవేర్చకుండా ఇష్టారీతిన ఖనిజాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళవంటూ వదిలేసి చేసినటువంటి కార్యక్రమాలు. సో ఇందులో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. అట్ ద సేమ్ టైం అన్యాయం, అవినీతి, అక్రమాలు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. అది ఏపీ ఎండీసీ అయినా, లేదు కొల్లు రవీంద్ర గారు మైనింగ్ మినిస్టర్ అయినా, ఇతరత్ర మాట్లాడినటువంటి వాళ్ళైనా, మొత్తం దీనికి సంబంధించి కూటమి పెద్దలు కూలంకషంగా చర్చించి రేపు 16వ తేదీన ఇచ్చినటువంటి ఈ అక్రమ టెండర్ ఏదైతే ఉందో, బైరటీస్కి సంబంధించి టెండర్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ఆపాల్సిందే, ఆపి తీరాల్సిందే అంటున్నారు దీని మీద తెలిసినటువంటి వాళ్ళు. చూద్దాం మరి ఆపుతుందా లేదా.